ఇప్పసారాపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పసారా ఆరోగ్యానికి మంచిదంటూ చేసిన కామెంట్స్పై వివాదం రాజుకుంది. ఆయనపై విమర్శలు వెల్లువెత్తడంతో వివాదంలోకి టాలీవుడ్ను లాగాడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సినిమా వాళ్లు చేస్తే ఒప్పు, రాజకీయ నాయకులను చెప్తే తప్ప అంటూ ప్రశ్నించారు. హీరోల కంటే రాజకీయ నాయకులకు ప్రైవసీ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ఇప్ప పువ్వు సారా గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడేమో సినిమా వాళ్ల మీద పడ్డారు. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందంటూ హాట్ కామెంట్స్ చేసి రచ్చ రాజేశారు. నేను సినిమా యాక్టర్ నన్ను ఇంతకుముందనే వాళ్ళు ఏందో చిన్న చూసి మాట్లాడాలని కాదు, అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము మాట్లాడితేనేమో తప్ప అని అడుగుతున్నాను. వాళ్ళు గ్లాస్ పట్టుకుంటేనేమో అబ్బా మా హీరో ఎట్లా గ్లాస్ పట్టుకుని ఎట్లా తాగిందని మీరే అంటారు. అదే ఒక రాజకీయ నాయకుడు తాగుకున్నా కానీ కూర్చున్న టేబుల్ పైన ఒక బాటిల్ కనిపిస్తే ఈ ఎమ్మెల్యే డ్రింక్ తాగుతాడా? మళ్ళీ పెట్టేది ఎవరైతే తాగుతాడో వాడే పెడతాడు సోషల్ మీడియాలో. ఇది మంచి పద్ధతి కాదు. మా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తున్నాము కాబట్టి నేను సినిమా యాక్టర్ నన్ను ఇంతకుముందనే వాళ్ళు ఏందో చిన్న చూసి మాట్లాడాలని కాదు, అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము కొన్నాళ్లుగా ఇప్ప పువ్వు ద్వారా కలిగే లాభాలపై తరచూ ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఇప్ప పువ్వు, దాని ఎసెన్స్, లడ్డూల తయారీ, వైన్ తయారీ గురించి ప్రస్తావించారు. దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఇప్ప చెట్ల పెంపకానికి సంబంధించి ఎమ్మెల్యేల సంతకాల సేకరణ కూడా చేయించారు. ఇప్ప పువ్వుతో లిక్కర్ తయారు చేయడంతో గిరిజనులకు ఉపాధి, ప్రభుత్వానికి కూడా రెవెన్యూ వస్తుందని అనిరుద్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్నారు. పదే పదే ఇప్ప పువ్వు సారాను ప్రమోట్ చేసే విషయంలో అనిరుద్ రెడ్డిపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. తనపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ సినిమా ఇండస్ట్రీ ప్రస్తావన తీసుకొచ్చారు. తాను కల్తీ కళ్ళు, కల్తీ సారా తాగాలని చెప్పడం లేదని, ఆర్గానిక్ సారాను మాత్రమే తాగాలని చెబుతున్నారని క్లారిటీ ఇచ్చుకున్నారు. సారా అంటే తనను ట్రోల్ చేస్తున్నారని, మరి సినిమాల్లో గ్లాసులు పట్టుకునే హీరోలకు ఎందుకు విమర్శించరని ప్రశ్నిస్తున్నారు. ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్, అలీ గుడుంబా ప్యాకెట్లు తాగుతూ పచ్చడి తింటే ఉంటే సన్నివేశాన్ని బాలకృష్ణ మామా ఏక్ పెగ్గులా పాటలను ప్రస్తావించారు. పనిలో పనిగా సినిమా ఇండస్ట్రీలో డ్రగ్ కల్చర్ బాగా ఉందన్నారు అనిరుద్ రెడ్డి. ఇది ప్రజల అభిప్రాయం అని స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎక్కువగా వాడతారనే అంశం ప్రచారంలో ఉందని, సినిమా వాళ్ళు ప్రతి 19 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుందంటూ ప్రతిపాదించారు. ఎక్కువ మందిని ప్రభావితం చేసే హీరోలు ఇలాంటిది చేయడంతో చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని, యువతకు మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుందంటున్నారు అనిరుద్ రెడ్డి. జరిగేది సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అది నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట్లాడదు. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకా మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వస్తుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ చేస్తే అందరూ ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో బట్టి బాగా ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది.
నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేస్తాను. నేనేమి డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చినా అని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీలు రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. ఒకప్పుడు డ్రగ్స్ అంటే భయపడేది, మాట్లాడకపోయేది. మేము చదువుకున్నప్పుడు, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను, అసలు మాట్లాడకపోయేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతున్నాను, నేనే భయపడుతున్నా. నా కొడుకు నాతో అడిగిండు, డ్రగ్స్ ఉంటాయంట, ఆ స్కూల్లో ఈ స్కూల్లో దొరుకుతాయంట అని అన్నాడు నాతో. నేనే భయపడ్డా. మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయి పెగ్గులా అంటే పప్పులలో మామాయి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మరి అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకుని మందు బాబులం డ్యాన్సులు వేస్తారు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయి పెగ్గులా అంటే పప్పులలో మామాయి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మరి అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకుని మందు బాబులం డ్యాన్సులు వేస్తారు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతుంది.